నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని కొర్డెకల్, పులిపలుపుల, సిగ్గారం గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించి అధికారులు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మండల ప్రత్యేక అధికారి యాదగిరి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు ప్రజల నుండి ఎక్కువ డబ్బులు తీసుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాపర్తి భాస్కర్, తహసీల్దార్ నరేందర్, డిప్యూటీ తహసీల్దార్లు నరేష్, సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్, ఎంపీఓ సుమలత, కోఆప్షన్ సభ్యులు ఎండి రఫీక్, సర్పంచ్లు వల్లూరి పద్మలింగస్వామి, పందుల మారయ్య, గుర్రాల పరమేశ్, ఏపీఓ శ్రీనయ్య, ఏపీఎం ఈసం శ్రీదేవి, కార్యదర్శులు శ్రీ రామోజు వెంకటేశ్వర్లు, చిత్ర రమేష్, వివిధ శాఖల అధికారులు ఇండ్ల నాగరాజు, పెరుమల్ల ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉందా జాగా అంటే గుడిసె ఉందా అంటే ఉంటేనే రాపిస్ పంప అని చెప్పి రాపిస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పులిపలుపుల గ్రామంలో ఈ ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభలు కూడా ఎవరు కూడా బయట కొనుక్కోవద్దు, అన్నది కూడా గవర్నమెంట్ ఫ్రీగా ఉచితంగా ఇస్తూ ఉన్నది. అలాంటిది ఎవరికైనా అందకపోతే కూడా ఇంకా ఇస్తానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది. కానీ అందలేదని బయట ఎవరో మధ్య దళారుల ద్వారా అప్లికేషన్ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా జిరాక్స్లు కూడా బయట జిరాక్స్ తీసేందుకు జిరాక్స్ సెంటర్ల వాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. అది కూడా మరి సంబంధిత అధికారులు వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది. ఎవరు కూడా జిరాక్స్ మామూలుగా ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి తప్ప అంతకంటే ఎక్కువ తీసుకున్నా వాళ్ళకి శిక్షార్హులని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీ పథకాలని దీంట్లో అప్లికేషన్ పూర్వకంగా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా రసీదు తీసుకున్న తర్వాతనే అప్లికేషన్ను సంబంధిత కౌంటర్లో ఇచ్చి రసీదు తీసుకోవాలి. అదేవిధంగా ఇచ్చిన రసీదును కూడా భద్రంగా ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. అప్లికేషన్ తీసుకున్న తర్వాత దాంట్లో అర్హులు ఎవరికి ఏ పథకాలు వర్తిస్తాయి అనేది మళ్ళా వెరిఫై చేసి పరిష్కరించి వాళ్ళకి లబ్ధి చేకూరడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది. 6వ తారీఖు లోపల ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ అప్లికేషన్స్ అన్నీ కంప్యూటరైజ్ డేటా ఎంట్రీ జరుగుతాయి. డేటా ఎంట్రీ అయిన తర్వాత ఫర్దర్ యాక్షన్ని గవర్నమెంట్ తీసుకుంటుందని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.